క్వశ్చన్. ఏ రాష్ట్రంలోని చిత్తడి నేలలు ఇటీవల రామ్సర్ సైట్లుగా గుర్తింపు పొందాయి? దీనితో భారతదేశం యొక్క సంఖ్య 91కి పెరిగింది. ఆప్షన్ A. గుజరాత్, ఆప్షన్ B. ఉత్తరప్రదేశ్, ఆప్షన్ C. రాజస్థాన్, ఆప్షన్ D. మధ్యప్రదేశ్. The correct answer is రాజస్థాన్. క్వశ్చన్. ఏప్రిల్ 2026లో ప్రారంభం కానున్న భారతదేశంలో జరగబోయే జనాభా లెక్కలలో ఈ అదనపు అంశం చేర్చబడుతుంది. ఆప్షన్ A. ఆర్థిక స్థితి, ఆప్షన్ B. కులము, ఆప్షన్ C. మతపరమైన అనుబంధం, ఆప్షన్ D. ఆహారపు అలవాట్లు. The correct answer is కులము. క్వశ్చన్. భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ప్రాజెక్ట్ కుష ఏ రంగానికి సంబంధించింది? ఆప్షన్ A. అంతరిక్ష పరిశోధన, ఆప్షన్ B. క్షిపణి రక్షణ, ఆప్షన్ C. అణుశక్తి, ఆప్షన్ D. సైబర్ భద్రత. The correct answer is క్షిపణి రక్షణ. క్వశ్చన్. ఎయిర్ ఇండియా ద్వారా ఢిల్లీ నుండి అక్టోబర్ 2025 నుండి ప్రారంభమయ్యే మొదటి నాన్ స్టాప్ విమానాలకు ఏ దేశం గమ్యస్థానంగా ఉంది? ఆప్షన్ A. థాయిలాండ్, ఆప్షన్ B. వియత్నాం, ఆప్షన్ C. ఫిలిప్పీన్స్, ఆప్షన్ D. మలేషియా. The correct answer is ఫిలిప్పీన్స్. క్వశ్చన్. జమ్మూ కాశ్మీర్లో రైల్వే మౌలిక సదుపాయాలలో గణనీయమైన అభివృద్ధిని సూచిస్తూ ప్రధాని మోడీ ఏ ప్రాజెక్ట్ను ప్రారంభించారు? ఆప్షన్ A. అటల్ టన్నెల్, ఆప్షన్ B. చినాబ్ బ్రిడ్జ్, ఆప్షన్ C. జోజిలా టన్నెల్, ఆప్షన్ D. బనిహాల్ ఖాజీగుండ్ టన్నెల్. The correct answer is చినాబ్ బ్రిడ్జ్. క్వశ్చన్. భారతదేశంలో రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఫ్యూజ్లేజ్ను తయారు చేయడానికి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) తో ఏ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది? ఆప్షన్ A. బోయింగ్, ఆప్షన్ B. ఎయిర్ బస్, ఆప్షన్ C. డస్సాల్ట్, ఆప్షన్ D. లాక్హీడ్ మార్టిన్. The correct answer is డస్సాల్ట్. క్వశ్చన్. ఏ రాష్ట్ర ప్రభుత్వం IISc సహకారంతో క్వాంటమ్ రీసెర్చ్ పార్క్ను ఆమోదించింది? ఆప్షన్ A. తమిళనాడు, ఆప్షన్ B. కర్ణాటక, ఆప్షన్ C. తెలంగాణ, ఆప్షన్ D. కేరళ. The correct answer is కర్ణాటక. క్వశ్చన్. భారతదేశం ఇటీవల ఏ దేశంతో ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ A. తజికిస్తాన్, ఆప్షన్ B. కజకిస్తాన్, ఆప్షన్ C. టర్క్మెనిస్తాన్, ఆప్షన్ D. కిర్గిజ్స్తాన్. The correct answer is కిర్గిజ్స్తాన్. క్వశ్చన్. ప్రధాని మోడీని ఆహ్వానించిన G7 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి ఏ నగరం సిద్ధంగా ఉంది? ఆప్షన్ A. వాషింగ్టన్, DC, ఆప్షన్ B. లండన్, ఆప్షన్ C. ఒట్టావా, ఆప్షన్ D. టోక్యో. The correct answer is ఒట్టావా. క్వశ్చన్. రాష్ట్రంలో AI సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఆంధ్రప్రదేశ్ ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ A. గూగుల్, ఆప్షన్ B. మైక్రోసాఫ్ట్, ఆప్షన్ C. ఎన్విడియా, ఆప్షన్ D. ఇంటెల్. The correct answer is ఎన్విడియా. క్వశ్చన్. ఛత్తీస్గఢ్లో AERONET అట్మాస్ఫియరిక్ మానిటరింగ్ స్టేషన్ను ప్రారంభించడానికి నాసాతో ఏ సంస్థ సహకరించింది? ఆప్షన్ A. IIT ఢిల్లీ, ఆప్షన్ B. అమిటీ యూనివర్సిటీ ఛత్తీస్గఢ్, ఆప్షన్ C. IIM రాయ్పూర్, ఆప్షన్ D. నెట్ రాయ్పూర్. The correct answer is అమిటీ యూనివర్సిటీ ఛత్తీస్గఢ్. క్వశ్చన్. మణిపూర్లో అటవీ నష్టాన్ని చూపించే ఇటీవలి అధ్యయనంలో ఏ మూలం నుండి పొందిన డేటాను ఉపయోగించారు? ఆప్షన్ A. గ్రౌండ్ సర్వేలు, ఆప్షన్ B. డ్రోన్ ఇమేజరీ, ఆప్షన్ C. శాటిలైట్ డేటా, ఆప్షన్ D. ఏరియల్ ఫోటోగ్రఫీ. The correct answer is శాటిలైట్ డేటా.